సార్ నమస్తే. నమస్తే సార్ అనౌన్స్ చేసిర్రు, మీ పేరైతే అయిపోయింది అంటే ఎప్పటి నుంచో చర్చ ఉంది, భువనగిరికి మీరే కరెక్ట్, బీజేపీ నుంచి బరిలో ఉంటున్నారని ఎప్పటి నుంచో చర్చ. సో అన్నట్టుగా అయిపోయింది. ఏంటి రెడీగా ఉన్నారా? అక్కడ వ్యవస్థ ఎట్లుందో మీకు తెలుసు. నువ్వు ఎవరు రెడీ కదా. ఇప్పుడు కొత్త వ్యక్తిని కాదు, గతంలో ఎంపీని, మాజీ ఎంపీని 5 సంవత్సరాలు, బీజేపీ పార్టీలో గత సంవత్సరం నుంచి నడుస్తున్నాను. మేము రెడీగా ఉన్నాం. రెడీ అంటే రెడీనే కాకుండా మేము ఎన్నికల దృష్టిలో కాకుండా మన ప్రజలు మమేకమై ఉన్నాం, వ్యవస్థ తెలుసు కాబట్టి మాకు ఇది అనేది కంటిన్యూటీ. ఎలక్షన్స్ అనేది కొత్త కాదు, ఎలక్షన్స్ అనేది సపరేట్ కాదు. మేము రోజు చేసే దైనందిక రాజకీయ కార్యక్రమాల్లో ఇది భాగం కాబట్టి, ప్లస్ మాది మంచి ఆర్గనైజేషన్ ఉంది, బీజేపీ క్యాడరు ఉత్సాహంతో ఉన్నారు, మోడీ మరోసారి ప్రధానమంత్రి కావాలని ఉన్నారు, అందుగురిలో భువనగిరి కోట మీద కాషాయం జెండా ఎగరేయాలని ఉన్నారు ప్రజలు. ముఖ్యంగా అసెంబ్లీలో ఎవరైనా కూడా ఢిల్లీలో మోడీలో ఉండాలి అని దృఢ నిశ్చయంతో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ మేము ఎవరు రెడీ. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి ప్రధాన కారణం ఇదే అని చెప్పుకోవచ్చా? పార్లమెంట్కే ఆసక్తి చూపుతున్నారు బూర నరసింహ. అంటే నేను మొదటి నుంచి ఒక పార్లమెంట్ సభ్యుడిగానే ఉన్నాను, పార్లమెంట్ మాజీ ఎంపీగా ఉన్నాను, పార్లమెంట్ సభ్యుడిగానే అనుకున్నాను నేను అసెంబ్లీ నుంచి. అంటే మీరు కొన్ని క్యాప్షన్స్ పెట్టారు, పలానా అసెంబ్లీ నుంచి చేయొచ్చు అనేది, కానీ నేను భువనగిరి పార్లమెంట్లో తిరుగుతున్న భాగంలో నియోజకవర్గాలు తిరిగాను కానీ వేరే ప్రత్యేకంగా తిరగలేదు. డెఫినెట్లీ నాకు మొదటి నుంచి ఏంటంటే నాకు స్పెసిఫిక్ ఒక విజన్ ఉంది. నేను గతంలో ఎంపీగా సక్సెస్ఫుల్గా ఎన్నో పథకాలు తెచ్చాను, ప్రాజెక్టులు తెచ్చాను. సరే దురదృష్టవశాత్తు స్వల్ప మెజార్టీతో పోయింది. ఈసారి సొంత గవర్నమెంట్ ఉంటుంది బీజేపీ. సో డెఫినెట్లీ నా ప్రాంతానికి, నా తెలంగాణకు అత్యధిక లాభం చేయొచ్చు. అది ఎంపీగా ఉంటేనే సాధ్యమవుతుందని నాకు తెలుసు కాబట్టి మొదటి నుంచి దాని మీదే కేంద్రీకరించి పనిచేయడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి నల్గొండ మొత్తం కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. పెద్దగా డిస్టెన్స్ కూడా ఉండదు భువనగిరికి నల్గొండకి. కాబట్టి ఒకవైపు మంత్రి ఉన్నాడు అక్కడ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. సో ఇంతమంది దాంట్లో బూర నరసయ్య గౌడ్ ఎట్లా నిలదొక్కుంటాడు? మిమ్మల్ని గెలవనిస్తారు అసలు? అరే చెప్పనా ఒకటి, రాజకీయాల్లో ఓట్లు వేస్తే హీరోలు, లేకుంటే జీరోలు. ఈ సోకాళ్ళు మీరు చెప్పే వాళ్ళందరూ గతంలో ఓడిపోయిన వాళ్ళే కదా. గాలి కేసీఆర్ వ్యతిరేకత గాలి వచ్చింది, వాళ్ళు పడ్డారు, కానీ వాళ్ళ సొంత బలమేం లేదు కదా. అందుకొరకు ఇప్పుడు మోడీ గాలి నడుస్తుంది, గాలే కాదు ప్రపంచం నడుస్తుంది అన్నప్పుడు ఈ యొక్క మీరు అనుకుంటున్నటువంటి ఈ యొక్క బలం ఏదైతే ఉందో అది గాలి కొట్టుకపోయినట్టు కొట్టుకపోతుంది. 100% మొన్న ప్రకటించిన 9 సీట్లలో 9 గెలిచే అవకాశం ఉంది. అందులో భువనగిరిలో పక్కా గెలుస్తాం. మొత్తం రెడ్ల రాజ్యం అని చెప్పుకుంటారు నల్గొండ, ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా కూడా. మీరు ఒక బీసీ నేతగా ఉన్నారు, గతంలో ఎంపీగా కూడా పనిచేసారు. వాళ్ళందరూ కలిసి మీ మీద అటాక్ చేస్తే మీరు ఎట్లా తట్టుకుంటారు? బీజేపీ పార్టీ మీకు టికెట్ ఇచ్చింది, కానీ మీరు దాన్ని ఎట్లా నిలబెట్టుకుంటారు? వీళ్ళు గెలవనిస్తారా మిమ్మల్ని? ఇప్పుడు వాళ్ళు కాదు కదండి, ఇప్పుడు ఇదే పిచ్చి. రెడ్లు ఏమైనా ఒక పార్టీకి అంకితమా? అన్ని పార్టీలో రెడ్లు ఉంటారు. మా బీజేపీలో కిషన్ రెడ్డి ఎవరు రెడ్డి కాదా? మా పార్టీ అత్యధిక మంది రెడ్లు ఉన్నారు కదా. ఈ పిచ్చితనం. బీసీలను ఎదగనియ్యరు, బీసీలను గెలవనియ్యరు, ఇలాంటి వాటికి ఏం చెప్తారు? అది ఎవరు ఎదగనీయకుండా కాదు, ఓటు సోయి అనేది ఆ వర్గాలకు ఉండాలి, అంతేగాని ఎవరు మెడ మీద కత్తి పెట్టి ఓటు వేయమని చెప్పరు కదా. అందుకొరకు గతంలో గెలిచాను కదా, మొన్న ఫ్లూక్లో గెలిచిండు కదా అవతల వ్యక్తి, ఆ బుల్డోజర్ సింబర్తోని. మరి ఎటు పోయింది అది? అదేవిధంగా గతంలో మరి నేను 6 ఎమ్మెల్యేలు మా వాళ్ళు ఉన్నాక ఓడిపోయినా కదా. ఇప్పుడు సేమ్ రిపీట్ అవుతుంది సీన్. ఇప్పుడు కూడా వాళ్ళకి 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. డెఫినెట్లీ కాంగ్రెస్ పోతుంది, బీజేపీ గెలుస్తుంది, పక్కా గెలుస్తుంది. ఫైట్ మీకు కాంగ్రెస్కి మధ్యలో ఫైట్ ఉంటుందా? అంతే కదా భార్గవ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చూశారు ప్రజలు. ఇప్పుడు ఢిల్లీలో 1-2 సీట్లు వచ్చినా కూడా సాధించేది ఏం లేదు. ప్రత్యేకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అవసరం. ఎంపీలు అత్యధిక ఎంపీలు 12 నుంచి 14 ఎంపీలన్నా వస్తే ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం మీద ఆబ్లిగేషన్ అవుతుంది. అరే ఇంతమంది ఎంపీలు గెలిచారు, నిధులు ఇయ్యరా,
ప్రాజెక్ట్ క్లియర్ అని ఒక టాక్ వస్తుంది కదా. అవును. సో అప్పుడు మేమేం చేస్తాం, ఉమ్, ఎందుకంటే ఇక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కాలికుండలు, ఉమ్, జీతాలు కానీ రైతు బంధు కానీ ఏ పథకానికి ఇచ్చడానికి డబ్బులు లేవు. ఉమ్, ఒక రకంగా మన ప్రాంతం అభివృద్ధి కుంటుపడకుండా తెలంగాణకు ఉపయోగపడుతుంది. ఉమ్, ఇంకోటి ఏంటంటే మోడీ గారు ఎలాగ ప్రధానమంత్రి అవుతారు కదా, ఉమ్, తెలంగాణలో 10 వచ్చిన అవుతారు, ఉమ్, 17 వచ్చిన అవుతారు. సో మీరు అన్నది కరెక్టే, కానీ లోక్సభ ఎన్నికల వేరు, అసెంబ్లీ ఎన్నికల వేరు. ఎస్, కానీ లోక్సభ ఎన్నికలలో ప్రజలు మీ వైపు ఎందుకు చూడాలి, అసలు ఎట్లా చూస్తారు అని మీరు అనుకుంటున్నారు? నెంబర్ 3 ఫ్యాక్టర్స్. ఈరోజు మోడీ భారతదేశానికి ఒక గౌరవం తెచ్చాడు, ఉమ్, ఆర్థికంగా అభివృద్ధి చెంది. ఉమ్, ఈరోజు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయింది, పేదరికం తగ్గింది, సంక్షేమ పథకాలు విపరీతంగా అయిపోయినాయి, దానికి తోడు అభివృద్ధి పథకాలు కూడా. ఈరోజు ఎయిర్పోర్ట్లో 140 అయినాయి, ఉమ్, జాతీయ రహదారులు దాదాపు 90,000 కిలోమీటర్లు వేశారు. ఈరోజు తెలంగాణలో జాతీయ రహదారులు ఎట్లయిపోయినాయి, ఉమ్, అనేక ఎయిమ్స్ ఎన్ని అయిపోయినాయి, ఉమ్, మెడికల్ కాలేజీలు ఎన్ని అయిపోయినాయి, ఈరోజు 1,50,000 MBBS సీట్లు ఉన్నాయి. ఉమ్, సో అటు సంక్షేమం, ఉమ్, ఈరోజు ప్రతి ఇంటికి ఉమ్, ఉచిత రేషన్, ఉమ్, ఉజ్వల గ్యాస్, ఉమ్, మరుగుదొడ్డి, 7 వ్యాక్సిన్లు ఫ్రీ, ఇంద్రధనుషు, ప్లస్ పిఎం సురక్ష యోజన, జీవన్ జ్యోతి యోజన, ఇంకా తీసుకుంటే ముద్రా లోన్స్ చిన్న వాళ్లకు, స్వానిధి వీధి వ్యాపారులకు, ఉమ్, ప్లస్ ప్రతి గ్రామంలో జరిగే అభివృద్ధి సెంట్రల్ ఫండ్సే, సీసీ రోడ్డు కానీ, రైతు వేదిక కానీ, శ్మశాన వాటిక కానీ, ఓకే, ప్రతి రైతుకు 18,000 ఎకరానికి ఫెర్టిలైజర్ సబ్సిడీ, ఉమ్, కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి రైతుకు 6,000 రూపాయలు. ఉమ్, అదేవిధంగా ప్రతి గింజ కొనేది కేంద్ర ప్రభుత్వం. ఉమ్, మన ఇండస్ట్రియల్ సెక్టర్లో కూడా ఎంత అభివృద్ధి చెందుతుంది. ఈరోజు భారతదేశం గ్రోత్ 8.6 ప్రపంచంలో అత్యధికంగా ఉన్నది. ధార్మికంగా చూసినా కూడా బ్రహ్మాండమైన రామాలయం నిర్మాణం. ఓకే, అదేవిధంగా దుబాయ్ లాంటి ఒక ముస్లిం దేశాల్లో కూడా దేవాలయం నిర్మాణం. అదేవిధంగా ఈ ఆర్టికల్ 370 రద్దు. ఏ రకంగా చూసినా 365 డిగ్రీస్ ఏదైతే ఉందో ఉమ్, అభివృద్ధి ఉన్నది. అలాంటప్పుడు మోడీ ఖచ్చితంగా, మేం కాదు ప్రజలు, మోడీ గారు ఢిల్లీలో ఉండాలి, మరోసారి ప్రధానమంత్రి కావాలి. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ రేవంత్నే అధిష్టానం సీఎంగా నిర్ణయించింది. అలాంటప్పుడు ఛాలెంజ్గా తీసుకుంటాడు కదా, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజారిటీ సీట్లు సాధించాల్సిన అవసరం ఆయన మీద ఉంటుంది, ఆయన బాధ్యత అది. దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ముందుకు పోయి మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఈ వేవ్ తీసుకొచ్చి వాళ్ళకి ఏమన్నా అడ్వాంటేజ్ అవకాశాలు ఉంటాయి? ఆ వేవ్ లేదు కదా, ఇప్పుడు మాకు పొత్తు లేదు, గిత్తు లేదు. ఇంకోటి ఏంటంటే దేనికైనా ఒక్కసారి ఛాన్స్ ఇస్తారు. ఒక్క ఛాన్స్ అంటారు, ఇచ్చారు. ఈ 80 రోజులు 90 రోజులు ఏం చేశారని చూస్తారు కదా. 4 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసిన ఎక్కడ అమలు చేశారు? ఉచిత బస్సు తప్పితే ఏమి గ్యారంటీ అమలైంది? 500 ఇది అమలైందా? చేస్తామంటున్నారు. చేస్తామనుడు వేరు, చేసుడు వేరు. ఫోటోలు ఇచ్చుడు, మీ పేపర్లు ఇచ్చుడు వేరు, ప్రకటనలు ఇచ్చుడు. గృహజ్యోతి అమలైందా? 200 యూనిట్లు ఆల్రెడీ అమల్లోకి వచ్చింది. ఎక్కడొచ్చింది? రీసెంట్ గా అది పోని. అసలు రైతు బంధు 15,000 ఇస్తామన్నారు, రైతు భరోసా 2 ఎకరాలకు మించి ఇచ్చిండా ఇప్పటి వరకు? అది కూడా ఊరికి 50 మందికి. అటక్కడే ఫెయిల్డ్ కదా. జీతాలు ఫస్ట్ నెల ఫస్ట్కి ఇచ్చారు, ఇప్పుడు వచ్చినాయి జీతాలు. సమగ్ర శిక్ష అభియాన్కు మా జనవరి నెల జీతాలు, తర్వాత ఇప్పటి వరకు జీతాలు లేవు. నోటిఫికేషన్లు, పాత నోటిఫికేషన్లు ఉంటే ఇప్పుడు జాబ్స్ సరే అవి కొన్ని వచ్చినాయి. నీకు రైతు భరోసా ఏది? మార్పు కనపడట్లేదు సార్ మీకు? గత మార్పు ఒకటే కనిపించేది, ప్రగతి భవన్లో కంచె తొలగిపోయింది. ఏది మన సెక్రటేరియట్ బిల్డింగ్ లా పోలీసుల పహారా తగ్గిపోయింది. ప్రజాపాలన చేస్తున్నాం. ఈ వేరీస్ ప్రజావాణి 3 నాళ్ళ ముచ్చట అయింది కదా, 3 నాళ్ళ ముచ్చట కనిపిస్తుందా? అందుకొరకు ఏంటంటే ఏదైనా కూడా నువ్వు కొద్ది రోజులు నమ్మించగలవు. ఇప్పటికే కాంగ్రెస్ యొక్క గ్రాఫ్ 20% పడిపోయింది. ప్రజలు ఇప్పుడు కరెంట్ కష్టాలు, బోర్లు ఎండిపోతున్నాయి. నువ్వు ఒకసారి నల్గొండ జిల్లా నీళ్ళ కటకట, కరెంటు కటకట, పంటలు ఎండిపోతున్నాయి,
నీ రైతు బంధు ఇచ్చేది సెకండ్ విడత ఇంతవరకు ఇవ్వలేదు. ఎప్పుడు ఇవ్వాలి? డిసెంబర్లో ఇవ్వాలి. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సో ఇవన్నీ అయిపోయినాయి కదా. సో డెఫినెట్లీ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. 100% తెలంగాణలో 10 నుంచి 12 సర్ప్రైజ్ రిజల్ట్ కూడా రావచ్చు, ఇంక్లూడింగ్ హైదరాబాద్ కూడా గెలవచ్చు. మాధవిలతను పెట్టినట్టున్నారు హైదరాబాద్ ఎవరో ఈరోజు ఆ పోలరైజేషన్ అయింది కాబట్టి డెఫినెట్లీ గెలుస్తుంది. సో అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేవ్ ఉండదంటారు ఈ ఎన్నికల్లో? కాంగ్రెస్ వేవ్ కాదు, యాంటీ వేవ్ ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మొత్తం కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. సహజం కదా, అది ఆ విద్య నేర్పించింది ఎవరు? కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ చేస్తున్నాడు. మా ఎక్స్ బాసే కదా ఆ విద్య నేర్పించింది. కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ చేస్తున్నాడు. డెఫినెట్లీ కదా, అక్కడ ఊరుకుంటారు కార్యకర్తలు. సో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో వాళ్ళేమో 14 సీట్లు గెలుస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సిట్టింగ్ స్థానాలు కూడా ఈసారి బీజేపీ దక్కించుకోలేదు అనే వర్షన్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ వర్షన్ ఉంటుంది కానీ వర్షన్ కాదు, పర్షన్ కాదు. అక్కడ జరగబోయిన రియాలిటీ ఏంటంటే ఈరోజు బీజేపీ ఫేవర్లో సర్ప్రైజ్ రిజల్ట్స్ వస్తాయి. అంతవరకు నేను చెప్పలేను. ఏదన్నా బై ఛాన్స్ గెలిస్తే కాంగ్రెస్ 1-2 గెలవచ్చు, బై ఛాన్స్. 1-2 నాట్ బై చాయిస్. ఓకే, బై ఛాన్స్. బై ఛాన్స్ బికాస్ బీజేపీ బలంగా లేదు, బలమైనటువంటి అభ్యర్థులు లేరు, లేదా మేము తయారు కాలేదు, అక్కడ మొదటి నుంచి ఆర్గనైజేషన్ సరిగా లేదు కాబట్టి బీజేపీ ఇక్కడ లేదు, గెలవదని తెలిసి బై ఛాన్స్ పడతాయి కానీ బై చాయిస్ పడదు. ఇప్పుడు మీ మీద కాంగ్రెస్ పార్టీ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. మోస్ట్లీ ఆయనే ఉండబోతున్నారని నేను కూడా అనుకుంటున్నాను. చామల ఉంటే మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఒకటండి, చామల పోనీ అండి. వాళ్ళే చెప్పారు కదా కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ వస్తారు అని. సో రాహుల్ గాంధీ పోటీ చేసినా మీరు రెడీగా ఉన్నారు. ఐ విల్ బి హ్యాపీ. ఒక నేషనల్ లీడర్తో పోటీ పడటం అనేది నాకు గౌరవమే కదా. ఎందుకంత డేర్ కాదు. ఎప్పుడైనా రాజకీయాలు వచ్చినప్పుడు సర్వాయి పాపన్ అన్న డైలాగ్ ఉండే తెలుసు కదా, తాడి చెట్టు ఎక్కితే ఏమొస్తుందమ్మా, ముంత కళ్ళు తప్పితే కొడితే గొడకుండా కొట్టాలి, రాజయ్య పాలించాలి. సో మనం ఆ బ్లడ్ ఉన్నది కదా. సో డెఫినెట్లీ పోరాటానికి మేము సిద్ధం. సో మీరు ఫిక్స్ అయి ఉన్నారు భువనగిరి కంచుకోట. భువనగిరిని బీజేపీ నేనని కాదు, సో ఐఎమ్ నాట్ టెల్లింగ్ నీ, బీజేపీ పార్టీ జెండా ఎగరేసి రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అసెంబ్లీలో కూర్చోబెట్టడానికి అధికార పార్టీగా ఇది ఎజెండా కావాలి. ఎందుకంటే నార్త్ తెలంగాణ ఆల్రెడీ వచ్చింది, అదొకటి, దానిలో డిఫరెన్స్ పడదు. సౌత్ తెలంగాణ అది ఒక కాంగ్రెస్ కంచుకోవటాన్ని మీరు భావించే నల్గొండ ఉమ్మడి జిల్లాలో భువనగిరి సీటు గెలిచి మా యొక్క నిర్మాణం చేసి వచ్చే ఎన్నికల వరకు ఒక బీజేపీని అధికారంలోకి తేవటం మా యొక్క ఎజెండా. ఇప్పుడున్న షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ నల్గొండ ప్రాంతంలో ఎక్కువ రెడ్లది నడుస్తుంటుంది. లేదు, అదే ఉంది కదా. రెడ్లు మాకు లేరా? ఏమైనా కాంగ్రెస్ ఉంటారా? అది భ్రమ. మీరు చూడండి. సిట్టింగ్ స్థానాలు నేను ఒకటి చెప్పనా, నేను భువనగిరిలో ఆల్ పార్టీ క్యాండిడేట్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా వ్యక్తిగతంగా మీకు నేను ఆల్ పార్టీ, నాకు శత్రువులు అంటే లేరు. నేను చేసిన అభివృద్ధి పనులు ఏదైతే 9,000 కోట్ల అభివృద్ధి పనులు చేశాను, ఎయిమ్స్ లాంటి దాంట్లో ఇప్పుడు ఫలాలు పొందుతున్నారు. అన్ని కులాలకు అనుకూలంగా ఉంటాను. అందరి అభివృద్ధే నా యొక్క ఆకాంక్ష. అందుకొరకు నేను ఏ పార్టీ, బీజేపీ పార్టీ క్యాండిడేట్ అయినా చాలామంది బయటికి చెప్పరు కానీ అన్న మనోడే కదా, డాక్టర్ సాబ్ మనోడే కదా. రేపు వాట్సాప్ అయితే ఎవడో కొత్తోడు, ఎవడో మా పార్టీ అయినా కూడా కొత్తోడు వస్తే వాడు ఎవడో ఎట్లా ఉంటారో తెలియదు. మా డాక్టర్ సాబ్ వస్తే మా ఇంటి మనిషి లాగా ఉంటాడు కదా అనే ఫీలింగు ప్రజల్లో ఉంది, నాయకుల్లో ఉంది. భువనగిరిలో ఇప్పుడు బీఆర్ఎస్ మీకు పోటీనే కదా, అసలు బీఆర్ఎస్ అభ్యర్థి మీరు లెక్క చేయట్లేదా? అట్లన్నీ నేను ఎప్పుడు అనలే కానీ బీఆర్ఎస్కు ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నటువంటి అత్యధిక మంది కూడా, కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు కూడా, కింది స్థాయి నాయకులందరూ ఏదో మీరు అన్నట్లు ఏదో పేరు నిలబెట్టుకోవాలని తప్పన తప్పితే మోడీ గారు ఉంటేనే బెటరు, డాక్టర్ సాబ్ మంచోడు ఉండాలి అనేది మనస్ఫూర్తిగా ఉన్నది. సరే వాళ్ళు బీజేపీ జెండా కాండో కప్పుకొని తిరగరు కానీ ఆ ఫీలింగ్ అయితే ఉన్నది. అందుకొరకు భువనగిరిలో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని
నా యొక్క అంచనా. సో 14 సీట్ల మీ టార్గెట్ ఎన్ని సీట్లు? నేను అట్లా చెప్పలేను కానీ 10+ సర్ప్రైజ్ రిజల్ట్స్. సర్ప్రైజ్ రిజల్ట్. నేను చెప్తున్నా కదా, రేవంత్ వ్యూహాలు అస్త్రాలు ఏం ప్రజల మధ్య రేవంత్ వ్యూహాలు అసెంబ్లీ వరకు మంచిగా పనిచేసినాయి. అది ఆయన ఎన్నిక కాంగ్రెస్, ఇది మోడీ గారి ఎన్నిక. ఇది పార్లమెంట్ ఎన్నికలు కూడా కావు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ప్రజలు ఏమంటారు మోడీ ఎన్నికలు. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి? మళ్ళీ గెలవబోతున్నాడు అని అర్థం. మన ఏదో సభలో అంటున్నాడు కదా, బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాని అని అంటున్నాడు. అంటే ఎవరు? బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రానివ్వను, నేను దమ్ముంటే ఒక్క సీటు గెలవండి అంటే రేవంత్ అన్నాడు. మీ గురించి కూడా ప్రస్తావనలు రాలేదు. అంటే మీ ఇద్దరికి ఫైట్ ఉంటుందని అనుకోవచ్చు అక్కడ. ఇప్పుడు పొలిటికల్ స్టేట్స్మెన్స్ పక్కన పెడదాం, దమ్ముంటే తొడగొట్టడం ఇవన్నీ పక్కన పెడదాం. కానీ ఈరోజు బీఆర్ఎస్కు ఏంటంటే 10 సంవత్సరాలు ఇచ్చారు కదా. కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు ఇచ్చారు. గతంలో 9 మంది ఎంపీలు ఇచ్చారు. గతంలో నేను ఉన్నప్పుడు 11 ఎంపీలు ఉన్నాం, మంచిగా పనిచేసినాం, తెచ్చినాం. ఇది మోడీ గారి ఎన్నిక కదా. 6 నెలల తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఏమవుతుందో మీకే అర్థమవుతుంది. అంటే చాలా మంది మాట్లాడారు, కూలిపోతుంది అన్నారు, కూల్చుతామన్నారు. మేమైతే కూల్చము. బీజేపీ పార్టీ కూల్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే కూలటం అనేది స్వతహాగా వాళ్ళు కూలిపోతే మేము ఏం చేయలేము. కానీ మేమైతే కూల్చే ప్రసక్తి లేదు. మేము ఎంపీలు అధికంగా గెలిచి ప్రజల మన్ననను కొని అత్యధిక నిధులు ప్రాజెక్టులు తెచ్చి నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో మనం పూర్తి స్థాయిలో మెజార్టీతో గెలవాలనేది మన కోరిక. మోడీ గారు ఒకటి అన్నారు, నేను ఎప్పుడు చెప్తుంటా, తెలంగాణ ఈజ్ సౌత్ ఆఫ్ నార్త్, నార్త్ ఆఫ్ సౌత్. అంటే ఉత్తర భారతదేశానికి దక్షిణ ధ్రువం, దక్షిణ భారతదేశానికి ఉత్తర ధ్రువం తెలంగాణ. అంటే మనది నోడల్ పాయింట్ అనమాట, ముఖద్వారం లాంటిది. సో తెలంగాణలో బీజేపీ గెలిస్తే, నేను బీజేపీ కేవలం బీజేపీ పార్టీ అని కావట్లే, బీజేపీ పార్టీ వల్ల తెలంగాణ అత్యధికంగా డెవలప్ అవుతుందని నా యొక్క ఆకాంక్ష. ఎందుకంటే ఇక్కడ ఖాళీ కొండలు, ఇక్కడ జీతాలు, పెన్షన్లు, ఈవెన్ అప్పులకు మిత్తిలియటానికి కూడా డబ్బులు లేవు. దిస్ ఈజ్ రియాలిటీ. నేను చెప్తున్నా ఈ రోజు సహకరిస్తారు. ఒకవేళ మీరు ఖచ్చితంగా మెజారిటీ సీట్లు మెజారిటీ వస్తే ప్రభుత్వానికి, జాతీయ పార్టీలు బద్ధ శత్రువులు కదా మీరు ఇద్దరు, ప్రభుత్వానికంటే ఎక్కువ ప్రజలకు, ప్రాంతానికి సహకరిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ 2 జాతీయ పార్టీలు దేశంలో బద్ధ శత్రువులుగా ఉంటారు. రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్. మీరు మెజారిటీ గెలిస్తే రేవంత్కి సహకరిస్తారా లేదా? రేవంత్ కానీ మీరు ఎందుకు అనుకుంటారు? ప్రజలకు, ప్రాంతానికి సహకరిస్తాం కదా. తెలంగాణ ఇప్పుడు నేను ఎయిమ్స్ టీఆర్ఎస్ ఎంపీగా ఉంటే కదా, అప్పుడు ఒక్కటే కదా బీజేపీ ఎంపీ. మరి ఎయిమ్స్ మనకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో లేదు, అయినా ఇచ్చారు కదా. కేంద్రీయ విద్యాలయం ఇచ్చారు కదా. మొత్తం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొన్నటి 2014 వరకు 2000 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండే. మరి ఇక టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఇచ్చినాం కదా గతంలో. ఎంఎంటీఎస్ కేంద్రం శాంక్షన్ చేసింది కదా. ఇట్లా అనేక 9,36,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసింది కదా తెలంగాణలో ఇన్ ద లాస్ట్ 10 years. మరి అక్కడ బీజేపీ గవర్నమెంట్ లేదు కదా. అదే బీజేపీ గవర్నమెంట్ వస్తే 9 లక్షల బదులు 30 లక్షల కోట్లు వస్తాయి. సో ఒకటేంటంటే రాజ్యాంగబద్ధంగా వచ్చే నిధులు వేరు, ప్రాజెక్టుల బద్ధంగా ప్రకారం వచ్చేది. రేపు పాలమూరు రంగారెడ్డి రేవంత్ రెడ్డి గారు కట్టగలరా? కట్టగలరంటే పైసలు దుడ్లు ఉన్నాయా? లేవు కదా. ఉన్నాయా దుడ్లు? ప్రస్తుతానికైతే 5 లక్షల అప్పు అవుతుంది. ఈ మోరీ కూడా కట్టడానికి లేదు. కాంగ్రెస్ వాళ్ళందరూ చేతులు పిసుకుంటున్నారు. ఏంటంటే ఏంటన్నా మీ గవర్నమెంట్ వచ్చినాం కానీ ఆ ఫీలింగ్ లేదు అని. ఏం చేస్తారు సార్ భువనగిరికి? ఏం చేస్తారు గెలిస్తే? డెఫినెట్లీ మీకు తెలుసు కదా అక్కడ ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి, ఏం చేస్తే బాగుంటుంది అనేది ఉంటుంది ఒక ఐడియా మీకు? ఉంది డెఫినెట్లీ. ఏం చేస్తారు మీరు? నేను చెప్పకుండా చేసే వ్యక్తిని, అయినా కూడా ఒక విజన్ ఉంది. ఒకటి ఎంఎంటీఎస్ కంప్లీట్ చేయాలి. రేపు ఎయిమ్స్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది, ఇంకా దాన్ని కూడా కంప్లీట్ పూర్తి స్థాయిలో. ఎట్లా అంటే భువనగిరి అంటే మెడికల్ హబ్. ఇంకోటి ఏంటంటే ఎంఎంటీఎస్తో పాటు వీలైతే దాన్ని మెట్రోగా కన్వర్ట్ చేసి యాదాద్రి వరకు మెట్రో చేయాలనేది ఒక తపన. ఈ మూసీ నది ప్రక్షాళన అదొకటి. అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్ తేవటం. అదేవిధంగా నాదో డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది, హైదరాబాద్
అమరావతి మచిలీపట్నం హై స్పీడ్ ఎక్స్ప్రెస్ వే ఓకే. రైల్ ట్రైన్ విత్ డ్రై పోర్ట్ ఎగుమతులు దిగుమతుల కొరకు అదొక డ్రీమ్ ప్రాజెక్ట్. ఓకే. అదే కాకుండా ఇంకా జాతీయ రహదారులు కొంత ఎక్కువ తేవటం, వీలైతే ఐఏఎం తెలంగాణ తేవాలి, అందులో భువనగిరికి తేవాలి, ఓకే. యోగా యూనివర్సిటీ యాదాద్రిలో ఒకటి తేవాలి. అట్లనే మనకు రాచకొండగుట్టలో ఒక స్వయంభూ శివాలయం ఉంది. ఎట్లయితే యాదాద్రి ఉందో అట్లా ఎకో టూరిజం లాగా సెంట్రల్ స్కీమ్తో ప్రసాద్ స్కీమ్తో అద్భుతంగా శివాలయాన్ని కేదార్నాథ్ లాగా డెవలప్ చేసి, అంటే ధార్మిక కార్యక్రమం. యూత్ ఎంప్లాయ్మెంట్ కొరకు స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ కొరకు ప్రత్యేకమైనటువంటి శక్తి వందన కార్యక్రమాలు, ఈ కులవృత్తులకు సంబంధించింది పారిశ్రామికీకరణ. సెంట్రల్లో దాదాపు 30-40 స్కీమ్స్ ఉన్నాయి, చాలామంది వాడం. ఇది తమ కాళ్ళ మీద తాము నిలబడేటట్లు ఇండస్ట్రీగా చేయడానికి వాటన్నింటినీ మనం ఇంప్లిమెంట్ చేయటం. సో ఒక విధంగా బంగారు భువనగిరి చేయటం అనేది మీ గోల్. ఓకే, సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఎనీవే. మీకు ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నాం మేము కూడా. సో ఇది మొత్తానికి ఉమ్మడి నల్గొండ ప్రాంతం అంటేనే కొద్దిగా రెడ్ల ఎఫెక్ట్ ఉంటుంది. అందులో ఒకటి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో గెలిచింది అక్కడ. మరి ఒక బీసీ నేతగా ఉన్నాడు, బలంగా ఆల్రెడీ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్నది. మరి ఈ రెడ్ల రాజ్యంలో తట్టుకుంటాడా లేదా, గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తాడు, ఇవన్నీ కూడా మనం ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.